ఏంటి ముగ్గురు వెళ్తున్నారా? హా గట్టు, ఇంకా మేము బయలుదేరాలి. మళ్ళీ నెల రోజుల్లో కలుద్దాం. బాయ్ బాయ్ గట్టు చింకి. ఏంటి నెల రోజులా? అది కూడా ఫ్రెండ్స్ లేకుండా? నేనున్నాను కదా. లేదు. నెల రోజులు ఫ్రెండ్స్ లేకుండా గట్టు ఇంకా చింకి పరిగెడుతూ గదుల నుండి బయటకొస్తారు. వాళ్లతో పాటు బింగో కూడా ఉంటుంది. వెకేషన్ మొదలైంది. ఏ పదగట్టు, పార్క్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలు, చీకటి పడేలోపు ఇంటికి వచ్చేయండి. ఓకే మమ్మీ. ఈసారి వెకేషన్ లో ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా మజా చేద్దాం గట్టు. ఓకే. ఇంకా చాలా అవుట్డోర్ గేమ్స్ ఆడుకుందాము. ఆ పజిల్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాము. లాస్ట్ నెల నాన్న మన కోసం తెచ్చారు కదా. నేను వెకేషన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు ప్రశాంతంగా గుడ్డితో కలిసి వాటిని సాల్వ్ చేయాలని. ఇంకా హరి బంటితో పాటు అన్లిమిటెడ్ క్రికెట్. ఇంకా అన్లిమిటెడ్ ఫన్. ఎందుకంటే ఇది వెకేషన్ కాబట్టి. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. కానీ పార్కుకు వెళ్లిన తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్ మీద మొత్తం నీళ్లు పడ్డట్టు అవుతుంది. ఏంటి ముగ్గురు వెళ్తున్నారా? అవును గట్టు చింకి, మా అమ్మ నాన్న నన్ను సమ్మర్ వెకేషన్ కి నెల రోజులు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంకా నేను కూడా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను కూడా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి నెల రోజుల పాటు వెళ్తున్నాను, అక్కడ ఉండడానికి. ఇంకో మేము బయలుదేరాలి గట్టు చింకి. మేము చెప్పడానికి వచ్చాము. వెకేషన్ కి ఒక నెల రోజులు బయటకు వెళ్తున్నాము అని. సరే సరే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ గట్టు చింకి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతా వెళ్లిపోయిన తర్వాత అంటే మొత్తం నెల రోజులు వెకేషన్, అది కూడా ఫ్రెండ్స్ లేకుండానా? నేనున్నాను కదా గట్టు చింకి. లేదు. గట్టు చింకి బాధపడుతూ ఇంటికి వస్తారు. వాళ్ళు అంత త్వరగా ఇంటికి రావడం చూసి అమ్మ వాళ్ళని ఇలా అడుగుతుంది. అరే, మీరు ఇంత త్వరగా ఆడుకుని వచ్చేశారా? నేననుకున్నాను నేనే మిమ్మల్ని పిలవాల్సి వస్తుందేమో అని. అమ్మా, మేము ఇంకా ఆడుకోవడానికి వెళ్ళము. ఏంటి? కానీ ఎందుకు? ఏం జరిగింది? హరి, బంటి, గుడ్డి వెకేషన్ కి వాళ్ళ ఊరికి వెళ్లారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి. మేమే ఒంటరిగా ఉండిపోయాం. మేము సమ్మర్ వెకేషన్ కోసం చాలా ప్లాన్ చేశాం, అంతా పాడైపోయింది. పిల్లలు బాధపడ్డం చూసి అమ్మ ఇలా అంటుంది. పిల్లలు, హరి, గుడ్డి, బంటి లేరు, అయితే ఏంటి? మా ఆంటీ ఇక్కడే ఉన్నాడు కదా. ఇంకా సొసైటీలో కీర్తి అక్క, శివ వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాకే ఆ ఆంటీ నన్ను కలిసింది. ఈసారి వాళ్ళు వెకేషన్ కి ఎక్కడికి వెళ్ళడం లేదంట. మీరు నలుగురు హాయిగా కలిసి ఆడుకోవచ్చు. కానీ హరి, బంటి, గుడ్డి. పిల్లలు, మీరు ఇలా బాధపడుతూ కూర్చున్నారు అనుకోండి, వెకేషన్ తర్వాత బంటి, హరి, గుడ్డి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పినప్పుడు మీరు అరే నేను ఆడుకోలేదు అని రిగ్రెట్ అవుతారు. అందుకే చెప్తున్నాను, మీ ఇద్దరూ కూడా మా ఆంటీ, కీర్తి అక్క వాళ్లతో ఆడుకోండి. మీరు ఇలా ఉండకండి. చూడండి, మిమ్మల్ని చూసి బింగు కూడా బాధపడుతుంది. ఆ మాట గట్టు చింకి మనసుకి తాకుతుంది. ఇంక వాళ్ళు డిసైడ్ అవుతారు, ఎలా అయినా సరే వెకేషన్ ఎంజాయ్ చెయ్యాలి అని. లెట్స్ గో బింగో, పార్క్ వెళ్దాం. గట్టు బ్యాట్ తీసుకుని బయటకు వస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి పార్కుకి వెళ్తారు. అక్కడ ముందుగానే కీర్తి అక్క, ఇంకా శివ, మాంటీ ఉంటారు. ఏం మాంటీ, క్రికెట్ ఆడదామా? కీర్తి అక్క, శివ, లెట్స్ ప్లే క్రికెట్. హా, గట్టు చింకి నేనే గెలుస్తాను. బ్యాటింగ్ నేనే చేస్తా. హా, నువ్వే చెయ్యి, ఎందుకంటే నేను త్వరగా అవుట్ చేయాలి. మజా వస్తుంది. పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటారు. గేమ్ ఆడిన తర్వాత చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. నా రొంబ సరింద పోయిటా. అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. గట్టు, నిన్ను శివ బేవకూఫ్ అన్నాడు. ఏంటి? నన్నెందుకు? అరే లేదు లేదు గట్టు, శివ అంటున్నాడు వాడు బాగా అలసిపోయాను అని. అంతే. హాహా, కానీ మజా వచ్చింది. గుడ్డి కూడా ఇలానే త్వరగా అలసిపోతుంది. తనుంటే బాగా మజా వచ్చేది. కానీ ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, రేపు ఇదే టైంకి మీరు మా ఇంటికి రండి. నాన్న పోయిన నెల మా కోసం పజిల్ తీసుకుని వచ్చాడు. మనందరం కలిసి వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే. ఇంకా మరుసటి రోజు
నాకనిపిస్తుంది పీస్ ఇక్కడ పెట్టాలని. కాదు, ఇక్కడ పెట్టాలి. హా బింగోకి కూడా అదే అనిపిస్తుంది కదా. ఓహో, ఈ పజిల్ సాల్వ్ కావడలేదు. బంటి అయితే ఈ పజిల్ని చాలా త్వరగా సాల్వ్ చేస్తాడు, ఇంకా చాలా త్వరగా చేస్తాడు. అమ్మ పిల్లలందరి కోసం జ్యూస్ ఇంకా స్నాక్స్ తెస్తుంది. ఇదిగోండి పిల్లలు, స్నాక్స్. థ్యాంక్ యూ. గట్టు, మనం పజిల్నే త్వరగా కంప్లీట్ చేయడం కాదు, ఆ పజిల్ని కంప్లీట్ చేసే సమయాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడే ఇంత మజా వస్తుంది అంటే ఇంకా ఈ పజిల్ కంప్లీట్ చేస్తే ఇంకెంత మజా వస్తుందో కదా. అందుకే పజిల్ని ఎంజాయ్ చేస్తూ సాల్వ్ చేయాలి. అర్థమైందా గట్టు? అరే వా, కీర్తి అక్క ఎంత బాగా చెప్పిందో కదా. హా అమ్మా. ఒక పని చేద్దాం, వెకేషన్ అయ్యేంత వరకు మనం రోజుకి 10 నిమిషాలు ఈ పజిల్స్ సాల్వ్ చేద్దాం. వెకేషన్ పూర్తయ్యేలోపు ఈ పజిల్ సాల్వ్ అవుతుంది, మనకి బోర్ కూడా కొట్టదు. ఏమంటారు ఫ్రెండ్స్? హా, గ్రేట్ ఐడియా. సరే, దీన్ని మనం ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వేరే ఏదైనా ఆడదాం. ఏం ఆడదాం? పదండి, లూడో ఆడదాం. కానీ మాంటి చీట్ చేయొద్దు. హా, నేను చీటింగ్ చేయకుండా కూడా గెలవగలను. అలాంటప్పుడు ఇప్పుడు ఈ చల్లటి జ్యూస్ తాగి నేను ఎనర్జీ పెంచుకుంటాను. మాంటీ మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ జ్యూస్ తాగుతూ లూడో ఆడుకుంటూ ఉంటారు. ఇలా గట్టు, చింకి, బంటి, హరి, గుడ్డి లేకుండా కూడా వాళ్ళ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒకసారి డోర్ బెల్ మోగుతుంది. గట్టు, చింకి, నిన్న మీరు కొంచెం పజిల్ కంప్లీట్ చేశారు కదా. ఇప్పుడు మేము దీనిని పూర్తి చేసేసాము. ఇదిగో చూడండి గట్టు. ఏంటి, నిజంగానా? వావ్, చూపించు శివ. శివ లోపలికి వచ్చి అందరికీ ఆ పజిల్ చూపిస్తాడు. పజిల్ కంప్లీట్ అయిన తర్వాత అది ఒక మంచి సీనరీ అనిపిస్తూ ఉంటుంది. ఎంత అందంగా ఉందో. కీర్తి అక్క, మీరు చెప్పినట్టే మనం మెల్లగా దీనిని కంప్లీట్ చేశాం కాబట్టి ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తోంది. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. తన చేతిలో ఫోన్ ఉంటుంది. పిల్లలు చూడండి, మీకోసం ఎవరు వీడియో కాల్ చేశారు? ఎవరిది అమ్మా? అమ్మమ్మనా? లేదు, ఇది చూడు. వీడియో కాల్లో గుడ్డి, బంటి ఇంకా హరి ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరా? అందరు కలిసి వీడియో కాల్లో ఎలాగా? మీరందరూ మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు కదా, అందుకే నేను ఈ మర్జుడు వీడియో కాల్ చేశాను. తీసుకోండి, మీరందరూ హాయిగా మాట్లాడుకోండి. ఓయ్ గట్టు, వాళ్ళకి పజిల్ చూయించు. బంటి, ఇక్కడ చూడు, మేము పజిల్ పూర్తి చేశాం. వావ్ గట్టు, గ్రేట్. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా మేము కూడా బంటి. చింకి, నేనిక్కడ మార్కెట్లో మన ఇద్దరి కోసం మ్యాచింగ్ బ్రేస్లెట్ తీసుకున్నా. వావ్ గుడ్డి, అయితే నువ్వు త్వరగా రా. అది వేసుకొని ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్దాం. ఫ్రెండ్స్, మీ అందరితో వీడియో కాల్ మాట్లాడితే చాలా మజా వచ్చింది. ఆంటీ ఐడియా చాలా బాగుంది కదా. మనలో ఎవరికి ఎవరు గుర్తొచ్చినా కూడా మనం వీడియో కాల్ చేసుకుందాము. సరేనా ఫ్రెండ్స్? హా, ఇంకా ఫ్రెండ్స్, మీకు తెలుసా నిన్న క్రికెట్ ఆడేటప్పుడు ఏం జరిగిందో? హా, ఏం జరిగింది? ఇంకేముంది, గట్టు ఇంకా చింకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇన్ని రోజులు ఏం జరిగిందో అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు గుర్తొచ్చినా వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ ప్రకారంగా గట్టు ఇంకా చింకి, కీర్తి అక్క, శివాలతో కలిసి వాళ్ళ వెకేషన్ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.